నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఈ మధ్య కాదేది అనర్హం అన్నట్టుగా ట్రంప్కి దొరికినట్లు దాని మీద అలా కూడా సుంకాలు వేస్తూ పోతూ ఉన్నాడు. మన ఇండియన్ సంబంధించినటువంటి అన్ని ప్రోడక్ట్స్ మీద కూడా ఆఖరికి ఇప్పుడు సినిమాల వంతు కూడా వచ్చింది. ఆయన H1B వీసాల మీద కూడా భారీగా టారిఫ్లు పెంచేశాడు. అట్లాగే ఫార్మసీ మీద 100% వేశాడు. ఆఖరికి ఇప్పుడు విదేశీ సినిమాలు అమెరికాలో రిలీజ్ చేసుకోవాలంటే కూడా 100% పన్నులు కట్టి అక్కడ రిలీజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే పెద్ద ఎత్తున సినిమాలకు సంబంధించినటువంటి నెట్ఫ్లిక్స్ షేర్లు కూడా 1.7% దారుణంగా పడిపోయినాయి. మరోవైపు ఇదంతా కూడా ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అన్నీ కూడా వంకర నిర్ణయాలు అని చాలామంది కామెంట్స్ చేస్తున్నటువంటి నేపథ్యం. సో ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అమెరికాకు లబ్ధి జరుగుతాయా, లేదు అంటే ఎందుకు ఇటువంటి వంకర నిర్ణయాలు తీసుకొని ఇండియాని కొంత ముప్పేట దాడి చేస్తున్నాడు ట్రంప్? మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే విజ్ఞాన్ గారు. సార్, ట్రంప్ ఈ మధ్యకాలంలో సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఫిల్మ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు అక్కడ రిలీజ్ చేసుకుంటే 100% తారీఫులు, కానీ అక్కడ షూట్ చేసుకుంటే మళ్ళీ పెద్దగా ట్యాక్స్లు ఏం లేవు. ఏంటి అసలు ఈ మతలబ్ ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి? ఆల్రెడీ ఆ 50% సుంకాల టైంలోనే చాలా ఇబ్బంది పెట్టారు. మన వాళ్ళు అక్కడ బియ్యం, ఉప్పులు, పప్పులు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అంతకుముందు నెల రాషన్ 10-15 వేలు అయితే ఇప్పుడు 45-50 వేలు అయింది వాళ్ళకి, బికాస్ ఆఫ్ ట్యాక్సెస్. అలానే ఇవి తిండి మానుకొని అయితే ఉండలేరు. మన వాళ్ళని మీరు అంటున్నారు, అసలు మన వాళ్ళు అక్కడ వద్దంటున్నారు కదా, వాళ్ళు అంటే ఖచ్చితంగా మేము ఇక్కడే ఉండాలి, మేము సెటిల్ అయిపోయాం అనుకున్న వాళ్ళకి ఈ పరిస్థితి, వచ్చే వాళ్ళు రాని పరిస్థితి. ఇప్పుడు వీళ్ళకి ఇండియాకి వెళ్ళే మెయిన్ ఇన్కమ్ అంతా కూడా ఆల్మోస్ట్ కత్తిరించాడు. అయినా సరే వీళ్ళు బాగా సంతోషపడుతున్నారు. ఏదో ఉంది అనుకుంటే మెయిన్ సినిమా ఈ రోజుల్లో ఇండియన్ సినిమా పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోతున్నాయి. ఒకప్పుడు అమెరికన్ సినిమాలు, హాలీవుడ్ సినిమాలు ఉన్నప్పుడు ఇండియాలో వచ్చే టాక్ కంటే కూడా ఎన్ఆర్ఐ టాకే ఫస్ట్ వస్తుంది. వాళ్ళు కూడా ఎగబడి సినిమాలు చూస్తున్నారు. రెవెన్యూ బాగా జనరేట్ అవుతా ఉంది. పెద్ద ఒక సినిమా పోతే ఒక సినిమా, ఇప్పుడు రేపు కాంతారా ఉంది, ఎల్లుండి ఇంకోటి వస్తుంది, రేపు ఇంకోటి వస్తుంది. పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, భారీగా సంపాదించుకుంటున్నారు, వీళ్ళు బాగుపడుతున్నారు అనుకుని మళ్ళీ దాని మీద పెట్టాడు. దానికి ఈయన చెప్పిన రీజన్ ఏంటంటే హాలీవుడ్ స్టూడియోలు వెలవెలబోతున్నాయి, మా టూరిజం పడిపోయింది, బయట నుంచి ఎవడొచ్చి ఇక్కడ షూటింగులు చేయట్లేదు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఇప్పుడు హోటల్ ఆక్యుపెన్సీ రేట్ 46%కి పడిపోయింది. నెక్స్ట్ అలాగే లాస్ వేగాస్లో హోటల్ ఇది ఎంతవరకు ఆల్మోస్ట్ 76%కి పడిపోయింది. ఇంతకుముందు రెస్టారెంట్స్ అన్నీ కూడా కలకలలాడేవి. ఇప్పుడు ఏంటంటే 1-2 టేబుల్ మించి మినహాయింపు లేదు. చిరు వ్యాపారులందరూ కూడా టూరిజం మీదే బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ టూరిజం మాకు ఎట్లా వచ్చేదంటే వేరే దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ షూటింగులు చేసుకొని 4 రోజులు ఉండి బస్ చేసి పోయేవాళ్ళు. ఈ సెగ్మెంట్లో మాకు పూర్తిగా తగ్గిపోయింది. విదేశీయులు కూడా రావడం మానేశారు ఏదో చూద్దామని. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మా స్టూడియోలు షూటింగ్స్ అవ్వట్లా. డిస్నీ ల్యాండ్లో అది పాడైపోయింది, రోలర్ కోస్టర్. అది అట్లాగే ఉంది ఫిలిం, బట్ ఇట్లా ఎవరు ఎక్కట్లా, నిజం అది పాడైపోయింది. చూడండి న్యూస్లో. నువ్వు దాన్ని రిపేర్ చేయడానికి కూడా ఎవడొస్తాడు అని దాన్ని రిపేర్ చేయక వదిలేశారంట. ఆల్మోస్ట్ ఒక 3-4 months అయింది. అట్లా ఎవడు రావట్లా, హాలీవుడ్ స్టూడియోస్లో షూటింగ్లు అవ్వట్లా. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే మా షూటింగ్లను నింపుదామని, మా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పెరగాలని, ఇక్కడే ఎక్కువ షూటింగ్ జరగాలని నేను నిర్ణయం తీసుకున్నానని నేను అంటున్నాడు. మరి ఎందుకు అక్కడ షూటింగులు జరగట్లేదు అంటే దీనికి ఆన్సర్ ఎప్పుడో 3 years బ్యాకే హాలీవుడ్లో అందరూ కూడా నిరసనలు చేశారు. ఎందుకంటే AI టెక్నాలజీ వచ్చిన తర్వాత అందరూ AIని వాడుకుంటున్నారంట, వీళ్ళకి పని ఇవ్వట్లేదంట. కాబట్టి వీళ్ళు అప్పట్లో నిరసన చేశారు. ఆ విషయం ట్రంప్కి కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఈ రీజన్, అట్లీస్ట్ మిగతా దేశాల వాళ్ళన్నా ఇప్పుడు వచ్చి షూటింగులు చేసుకోండి, మీ సినిమా ఇక్కడ రిలీజ్ అవ్వాలంటే 100% టారిఫ్. ఇక్కడే కనుక నువ్వు షూటింగ్ చేసుకుంటే నీకు 0 ట్యాక్స్. ఇప్పుడు అక్కడ షూటింగ్ చేసుకొని రిలీజ్ చేసుకోవాలి. ఎవరు చేసుకుంటారు అక్కడ షూటింగ్? మనకు అది అడిషనల్ ఇదే కదా, ట్రాన్స్పోర్ట్, ఇంతమంది టీముని తీసుకెళ్ళి అక్కడ షూట్ చేయాలంటే మళ్ళీ అక్కడ ఎక్విప్మెంట్ అంతా హైర్ చేసుకోవాలి. పైగా నువ్వు ఒక రేట్లు కూడా పెంచి చచ్చావు. మేము ఇంకో దేశానికి వెళ్తే అదేంటి 100 రూపాయలు పెట్టి తినొచ్చు, నీ దగ్గరకు వస్తే 500 పెట్టినా మేము తినలేము. మాకు కావాల్సిన ఫుడ్, షూటింగ్ సంబంధించిన కాస్ట్ కూడా పెరిగిపోతుంది. ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఇది అదునుగా తీసుకొని మిగతా దేశాలు ఏం చేశాయంటే రండి మీకోసం మేము తెచ్చుకొని కూర్చున్నాం, మీకు ఏం కావాలన్నా మేము ఇస్తామని. రీసెంట్లీ మొన్న రాజమౌళి గారు మన సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కడో షూట్ చేస్తే ఆ ప్రైమ్ మినిస్టర్ వచ్చి అందరూ రండి, మేము మీకు ఎలాగా ఫెసిలిటీస్ కావాలన్నా ఇస్తామని చెప్పాడు. అంతెందుకు మన కన్నప్ప ఇండోనేషియా ఎంత హాయిగా చేసుకొచ్చారు. వాళ్ళు 2-3 నెలలు అక్కడే ఉండి 6 నెలలు ఉన్నారు.
అక్కడే ఉండి హాయిగా చేసుకొని వచ్చారు. కానీ ఇక్కడ సహజంగా మనకి ఏదైనా పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ కానీ లేకుంటే కనుక ఎవరు పెట్టుబడులు ఆకర్షించాలంటే వాళ్ళకి కొంత తాయిలాలు ఇవ్వాలి, అంటే వాళ్ళకి సంబంధించిన ఫెసిలిటేట్ చేయాలి. పవర్ కానీ వాటర్కి సంబంధించి కానీ ఇండస్ట్రీస్ రావాలంటే, ఏదైనా పెట్టుబడులు రావాలంటే, ఈయన ఉల్టా చోరలాగా అనిపిస్తుంది ఏంటి అంటే దాని మీద టారిఫ్ వేసేస్తే వస్తారు అని అనుకునే ఆలోచన ఏంటి? అంటే అందరు వెళ్ళిపోయి అమెరికన్సే ఉండాలి, అప్పుడు మేము మళ్ళీ అమెరికాని రీబిల్డ్ చేసుకుంటాం. అప్పటిదాకా ఒక్కసారి ఆ టైంలో కనుక ఎకనామీ పడిపోతే, ఎమర్జెన్సీ వస్తే ఏం చేస్తారో తెలియదు. అంటే సిచ్యువేషన్ అట్లా ఉంది. ఇమీడియట్ గా అంటే వీళ్ళు అమెరికన్స్ చేస్తున్న ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి మానిటరీ బెనిఫిట్ సంబంధించిన ఏదో ఒకటి ఎక్కువ డెప్స్ అయిపోయినాయి, దాన్ని ఫుల్ఫిల్ చేసుకుని టారిఫ్ల రూపంలో వసూలు చేసుకుంటున్నారు అని. చేసుకో, నీకు టారిఫ్ కట్టాలన్నా నేను రావాలిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పెట్టిన పాలసీ మాకు నచ్చ, మేము రాము. నీకు ఎక్కడి నుంచి వస్తాయి ఆ ట్యాక్స్లు? ఇప్పుడు ఓవర్సీస్ సినిమాలు అమెరికాలో రిలీజ్ అవ్వండి, అవసరం లేదు, మాకు నష్టమైనా పర్లేదు, ఇక్కడ రిలీజ్ చేసుకుంటారు, ఇక్కడే చేసుకుంటారు. నెక్స్ట్ తానా నాటా సభ వాళ్ళు కూడా డబ్బులు స్పెండ్ చేసి ఫంక్షన్ హాల్ బుక్ చేసి మన వాళ్ళని సత్కరించరు. ఇంకా ఎందుకు? ఆ రేట్లు కూడా పెరిగిపోయి ఉంటాయి, ఆ ఫంక్షన్ హాల్ రేట్లు పెరుగుతాయి, ట్యాక్స్లు పెరిగిపోతాయి. ఇక్కడ నుంచి సుమ గారిని, ఉదయ్ భాను ఇంకా ఆర్టిస్ట్ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ లక్షల డబ్బులు ఇచ్చి అక్కడ తీసుకొచ్చే బదులు వాళ్ళ ఈవెంట్ క్యాన్సిల్ చేసి వాళ్ళే ఇక్కడికి వచ్చి ఈవెంట్ చేసిపోతారు. అప్పుడు ఇండియా బెనిఫిట్ కదా. అప్పుడు ఇక్కడ బెనిఫిట్. నాటా నుంచి వస్తారు 50 మంది వచ్చి ఇక్కడ ఈవెంట్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు హ్యాపీగా. ఎన్ఆర్ఐ ఇక్కడ ఇంకా ఎక్కువ మంది సందడి వాతావరణం ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇండియన్ సినిమా రిలీజ్ అయింది, 200 రూపీస్ టికెట్ ఉంది. పక్కన అవతార్ రిలీజ్ అయింది, నీకు అక్కడే షూట్ అయింది, 20 రూపీస్ టికెట్ ఉంది. ఎవడైనా ఇటే పోతాడు కాబట్టి ఎందుకు పోతాడు? ఈ విజువల్ వండర్ 20 రూపీస్కి వచ్చినప్పుడు ఏదో సెంటిమెంట్ సినిమా మాకు 200 ఎందుకు అంటాడు? చూడరు. అట్లా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ చచ్చిపోతుంది అమెరికాలో. ఇంకెవడు అమ్మడు సినిమాలని ఆ రేట్లకి. ఇప్పుడు అమెరికాలో మన డిస్ట్రిబ్యూటర్స్ చాలా మంది ఉన్నారు, నార్త్ అమెరికాలో, సౌత్ అమెరికాలో. ఆ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ చచ్చిపోతుంది, థియేటర్లు చచ్చిపోతాయి. అండ్ కొన్ని సినిమాలు, కొన్ని థియేటర్లు కేవలం ఇండియన్ సినిమాల కోసమే ఆడే థియేటర్స్ ఉన్నాయి అక్కడ అమెరికాలో. మన వాళ్ళే వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు, అవి పడిపోతాయి. మన వాళ్ళు అక్కడికి వెళ్ళి టెంపుల్స్ కట్టుకున్నారు, వాటి రెవెన్యూ పడిపోతుంది. అసలు ఉండరు, వచ్చేస్తారు అందరు తిరిగి. ఏం చేస్తారు? ఇప్పుడు కొత్త వాళ్ళు పోయే పరిస్థితి, కొత్త వాళ్ళు చచ్చినా వెళ్ళరు. ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళకేమో నువ్వు ఇప్పుడు నెల రాసిన వాళ్ళకి 15,000 అయితే ఇప్పుడు 40,000 50,000 అవుతుంది. అన్ని పెరిగిపోయినాయి, నూనె దగ్గర నుంచి పప్పు ఉప్పులన్నీ. వాడు తినడానికి ఇష్టపడట్లా, ఏం చేయాలో తెలియట్లా. మరి ఇవన్నీ కాకుండా ట్రంప్ గోల్డ్ కార్డ్ అని చెప్పేసి అది ఇస్తున్నారు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కి. కొత్త గ్రీన్ కార్డు ఇవ్వకుండా ట్రంప్ గోల్డెన్ కార్డు తీసుకోవాలని అందులో మళ్ళీ వేరే దేశాల్లో అయితే వాళ్ళకి దాంట్లో కొన్ని సవరణలు ఉంటాయి. మళ్ళీ అమెరికన్ అయితే వాడికి కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. నన్ను అడిగితే ఇప్పుడు ఈయన గెలిచి 2 ఏళ్ళు, ఇంకొక సంవత్సరం కూడా అవ్వలా, 2 అటు ఇటుగా. ఇంకో సంవత్సరం ఇలాగే ఉంటే అమెరికా చచ్చిపోతుంది. ట్రంప్ బాగానే ఉంటాడు, 5 ఏళ్ళు ఉంటాడు ఈయన, కానీ అమెరికా చచ్చిపోతుంది. నేపాల్కి వచ్చిన సిచ్యువేషన్, బంగ్లాదేశ్కి వచ్చిన సిచ్యువేషన్, శ్రీలంక వచ్చిన సిచ్యువేషన్, పాకిస్తాన్ ఇప్పుడు POK అనుభవిస్తున్న సిచ్యువేషన్, చేతులారా సర్వనాశనం చేసుకుంటున్నాడు అంత పెద్ద దేశాన్ని. మళ్ళీ డాలర్, ఇప్పుడు చాలా మంది కూడా మీటింగ్లు పెట్టుకొని డాలర్కి ప్రత్యామ్నాయం కనుక్కుంటున్నారు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు అమెరికానే ఎందుకు, అవేవో మనం చేసుకుందాం అనుకుంటున్నారు. అక్కడ నుంచి మర్చిపోయి అక్కడి అగ్రికల్చర్ సిస్టమ్ కూడా పడిపోయింది. అక్కడ నుంచి ఎవడు బయటికి ఏమి కొనట్లా. సో అయిపోయింది అమెరికా పరిస్థితి. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. సో మొత్తం మీద అమెరికాను చేజేట్లారనే ట్రంప్ తన మూర్ఖపు డెసిషన్స్ తోటి కొంత నాశనం అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆయనే స్వయంకృత అపరాధంగానే ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకొని అమెరికాకు ఒక పెను భారంగా మారుస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. సో మీరు కూడా ట్రంప్ తాజా నిర్ణయం పట్ల అక్కడ సినీ ఎంటర్టైన్మెంట్ రంగాన్ని కూడా కొంత అమెరికాకు దూరం చేస్తున్నటువంటి నేపథ్యంలో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.